Hello, today concept analogy. Analogy means correspondency. And when there is a similarity or relation between two or more items, it is called analogy. అంటే మనకి ఏంటంటే ఎనర్జీ అనగా సారూప్యత లేదా సాదృశ్యం అని అర్థం. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ అంశాల మధ్య ఒకే రకమైన సంబంధం లేదా సారూప్యత ఉన్నట్లయితే దాన్ని అనాలజీ అంటారు. ఓకే అండి, మనం ఈరోజు ఆ ఎనాలజీలో భాగంగా ఆల్ఫాబెట్ ఎనాలజీ అనే కాన్సెప్ట్ తీసుకుందాం. అంటే తెలుగులో అక్షరాల పోలిక పరీక్ష. ఏం లేదండి, ఆ ఏవైనా ఇచ్చిన క్వశ్చన్లు రెండింటి మధ్య సేమ్ రిలేషన్ ఉంటుందండి. ఆ సేమ్ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. LOSC లాస్ని NRWJ మ్యాచ్ చేశాడు. అయితే గెయిన్ GAN గెయిన్ ఎలా మ్యాచ్ అయింది అన్నాడు. సో నీ క్వశ్చన్ TS మెయిన్స్ కానిస్టేబుల్ 2019 ఇచ్చారండి. ఆప్షన్స్ చూద్దాం. సో ఆన్సర్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదండి ఎలా రాసుకోవాలనేది. ముందు సిరీస్ ఎడ తీసుకుందాం. ఎల్ని ఎలా మ్యాచ్ చేయడండి, ఎన్నగా మ్యాచ్ చేయడం. ఇక్కడ ఓని ఎలా మ్యాచ్ చేయడం, ఆర్ వచ్చిందంట. ఎస్కే ఎలా మ్యాచ్ చేయడండి, డబ్ల్యూ వచ్చిందంట. నెక్స్ట్ ఈకి జే వచ్చింది. అంటే చూడండి ఏ విధంగా మ్యాచ్ చేయడం చూడండి. ఎల్ నెంబర్ ఎంత మనకి, ఎల్ నెంబర్ ఎంత మనకి, ఎల్ అంటే 12, ఎన్ అంటే 14, ఓ అంటే 15, ఆర్ అంటే 18, నెక్స్ట్ ఎస్ అంటే 19, డబ్ల్యూ అంటే 23, నెక్స్ట్ ఈ అంటే 5, జే అంటే 10. చూడండి రిలేషన్ చూడండి. 12 తర్వాత 14 వచ్చిందంటే +2 చేశాడు. అదేవిధంగా 15 తర్వాత 18 వచ్చిందంటే +3. అదే 19 తర్వాత 23 వచ్చిందంటే +4. అదే నెక్స్ట్ ఈ తర్వాత 10 వచ్చిందంటే +5 చేయడం. అంటే చూడండి సిరీస్ 2, 3, 4 ఇలా పెంచుకుంటూ వెళ్ళాడు. సేమ్ అలాగే గెయిన్ కూడా మనం అలా ఏ విధంగా వస్తుంది అంటే సేమ్ అదే విధంగా గెయిన్ కూడా రాద్దాం. GAIN రాసుకున్నాం. చూడండి జీకి ఏమొస్తుందండి, జీకి మనం ఇక్కడ +2 యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా మనం +2 యాడ్ చేయాలి. జీ అంటే నెంబర్ ఎంత మనకి 7 + 2 అంటే 9 అంటే ఏంటంటే మన ఐ. నెక్స్ట్ ఏకి ఇక్కడ +3 యాడ్ చేయడం కాబట్టి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా +3 యాడ్ చేద్దాం. ఏ నెంబర్ ఎంత 1 +3 చేస్తే ఏంటంటే 4 అవుతుంది. 4 అంటే ఏంటంటే డి. నెక్స్ట్ ఇక్కడ +4 చేయడం కాబట్టి ఇక్కడ కూడా మనం +4 చేయాలి. ఐ నెంబర్ 9 +4 చేస్తే 13 నెంబర్ ఎంతండి ఎం. ఎన్ ఇక్కడ +5 చేయడం ఇక్కడ కూడా +5 చేయాలి. ఎన్ నెంబర్ ఎంత మనకి 14 5 అయితే 19 అంటే మనకి ఎస్. అంటే ఆన్సర్ IDMS. ఆప్షన్ ఎక్కడ ఉందో మనకి IDMS, థర్డ్ వన్. IDMS ఆన్సర్ IDMS ఆప్షన్ ఎక్కడ ఉందండి, థర్డ్ వన్. ఆన్సర్ 3. ఓకే అండి. సెకండ్ క్వశ్చన్ మనకి APSC ఫిలిమ్స్ 2018 ఇచ్చారు. చూడండి KN QTని MQUIగా మ్యాచ్ చేయాడు. అయితే ADGJని ఏ విధంగా మ్యాచ్ చేయాలి. చూడండి ఆన్సర్ చేద్దాం. ముందు మనం ఇక్కడ తీసుకుందాం. KNQT దీన్ని ఏ విధంగా మ్యాచ్ చేయడండి, MQUY. చూడండి K అంటే మనకి నెంబరు, K అంటే 11, M అంటే 13, అంటే ఏం చేయండి +2 చేయడు. ఇక్కడ N అంటే 14, Q అంటే 17, అంటే ఇక్కడ +3 చేయడు. ఇక్కడ Q అంటే మనకి 17, E అంటే 21 +4, ఇక్కడ T అంటే 20, ఇక్కడ Y అంటే మనకి 25 కాబట్టి +5. నెక్స్ట్ మనకి ADGJని ఏ విధంగా మ్యాచ్ అవుతుంది అంటే చూద్దాం. అంటే ముందు రాసుకున్నాం సిరీస్ ADGJ. చూడండి ఏ తర్వాత మనకి ఇక్కడ +2 చేయడం ఇక్కడ కూడా +2 చేద్దాం.
ఇదే విధంగా సేమ్ ఇదేదో ఫాలో ఉందో సేమ్ అది ఫాలో అవ్వాలి. కాబట్టి మనం సేమ్ డిటో ఒకే విధంగా ఫాలో అవ్వాలి. కాబట్టి ఏకి +2 చేస్తే మనకి A1 +2 3 అంటే సి. రే సెకండ్ క్వశ్చన్, కేఎన్ క్యూటీని ఎంక్యూయూఐకి మ్యాచ్ చేయడు. అయితే ఏడీజీజేని ఏ విధంగా మనం వస్తుంది అన్నది కింద ఆప్షన్స్ లో చూద్దాం. సో ఆన్సర్ చేద్దాం. ముందు సిరీస్ ని మనం ఎడ తీసుకుందాం, మ్యాచింగ్ ఎలా చేసాడు అన్నదని. కేఎన్క్యూటీ చూడండి, కేకి తో పోల్చాడు కాబట్టి ఎమ్, ఇక్కడ QUY. చూడండి, కే అంటే మనకి 11 ఎంతో పోల్చాడు. ఇక్కడ 11 ఎమ్ అంటే 13 కాబట్టి చూడండి ఇక్కడ ఏం చేయడు +2. ముందు ఎగ్జాంపుల్ అయ్యింది, ఇది సేమ్ అండి. ఎన్ అంటే 14, క్యూ అంటే 17 కాబట్టి ఇక్కడ ఎంత చేయడు +3 చేయడు. క్యూ అంటే మనకి 17, ఈ అంటే 21 కాబట్టి ఇక్కడ ఎంత అయిందండి 17, 21 మధ్య గ్యాప్ +4. ఇక్కడ టీ అంటే 20, వై అంటే 25 కాబట్టి ఇక్కడ మధ్యలో గ్యాప్ అవుతుంది 20కి 25కి +5. సేమ్ ఇదే విధంగా ఆన్సర్ చేద్దాం మనం. ADGJ చూడండి, ఏకి మనం ఎంత కలపాలి +2 కలపాలి. ఏ అంటే 1 +2 చేస్తే 3 అవుతుంది. 3 అంటే సి మనకి. నెక్స్ట్ డి అంటే 4, ఇక్కడ ఎంత ముందు ఎంత కలపాలండి +3 కలపాలి. డి అంటే 4 + 3 అంటే 7 అంటే జి. నెక్స్ట్ జి అంటే 7 అనే తెలుసు మనకి. నెక్స్ట్ ఎంత కలపాలంటే +4 యాడ్ చేయాలి. G+4 అంటే ఎంత అండి మనకి, జి అంటే 7 + 4 11 అంటే కే. నెక్స్ట్ జే అంటే 10. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంత యాడ్ చేయాలండి 5 యాడ్ చేయాలి. జేకి 5 యాడ్ చేస్తే ఎంత అండి 15 అంటే మనకి ఓ. సో నా ఆన్సర్ CGKO. ఎక్కడ ఉందండి ఆప్షన్ లో CGKO? 4th ఆప్షన్. ఓకే అండి, ఆన్సర్ 4. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎంఏఐఎల్ మెయిల్ ని పిఐఎన్ పిఎన్ గా మ్యాచ్ చేయడం, అలాగే TOER ని ఏ విధంగా మ్యాచ్ చేయొచ్చు అనేది ఆప్షన్ చేద్దాం. చూడండి, ముందు సిరీస్ మనం ఏ విధంగా పోల్చాడు ఎలా తీసుకున్నాం, MAIL. చూడండి, ఎంని పితో, ఇక్కడ ఎంని పితో పోల్చాడు, ఏని ఐతో పోల్చాడు, ఐని యూతో పోల్చాడు, ఎల్ని ఎన్తో పోల్చాడు. అంటే సిరీస్ ఏముందో కనిపెడదండి. ఫస్ట్ ఈ మధ్యలో చూడండి, AEIOL అనేది మనకి అచ్చులు తెలుసు కదా మనకి. ఆల్ఫాబెట్ లో AEIOL అనేది ఓవెల్స్ అంటాం అచ్చులు. ఈ ఓవెల్స్ లో సిరీస్ ఫాలో అవుతుందండి. ఏ తర్వాత ఐ వస్తుందంటే మధ్యలో ఒక ఓవెల్ వదిలేసి నెక్స్ట్ ఓవెల్ వస్తుంది. నెక్స్ట్ ఓవెల్ అంటే నెక్స్ట్ సెకండ్ ఓవెల్. అంటే మనకి ఏ తర్వాత నెక్స్ట్ ఓవెల్ ఈ తర్వాత నెక్స్ట్ ఓవెల్ ఐ కాబట్టి నెక్స్ట్ సెకండ్ ఓవెల్. అంటే తర్వాత రెండో వచ్చిన ఫాలో అవుతున్నారు. అంటే ఏ తర్వాత వచ్చే అచ్చు ఈ తర్వాత వచ్చే అచ్చు ఐ కాబట్టి రెండో వచ్చి వస్తుంది సిరీస్ లో. ఏ తర్వాత ఐ వస్తుందంటే, అలాగే ఓ తర్వాత ఇక్కడ రెండో వచ్చేటండి ఈ సిరీస్ లో. ఇది వెనక్కి ముందుకి ఈ సిరీస్ తిరిగితే కాబట్టి ఓ తర్వాత రెండో వచ్చు, ఓ తర్వాత ఫస్ట్ ఓవెల్ యు, తర్వాత వచ్చి మళ్ళీ రివర్స్ లో వస్తుంది కాబట్టి ఏ వస్తుందండి. అంటే ఓ తర్వాత వచ్చే ఓవెల్ ఏంటండి ఏ, అది రెండో ఓవెల్ ఏ కాబట్టి ఓకి ఏగా మ్యాచ్ చేసుకున్నాం. ఇక్కడ అదే కదా మ్యాచ్ చేసుకున్నాడు. ఓకే అండి. నెక్స్ట్ ఐ తర్వాత యూ వచ్చిందంటే ఇక్కడ ఐ తర్వాత మళ్ళీ రెండో ఓవెల్ యూ వచ్చిందంటే ఇక్కడ యూ తర్వాత రెండో ఓవెల్ అండి, మళ్ళీ రివర్స్ లో వస్తాం. యూ తర్వాత రెండో ఓవెల్ అవుతుంది, ఏ తర్వాత వచ్చింది ఇక్కడ ఈ అవుతుంది. యూ తర్వాత రెండో ఓవెల్, ఫస్ట్ ఓవెల్ ఏ, రెండో ఓవెల్ ఈ కాబట్టి యూని ఈ విధంగా ఈ కింద మ్యాచ్ చేసుకున్నాం. నెక్స్ట్ వీటిలో ఎలా కాన్సెప్ట్ చేశారు చూడండి, ఎం తర్వాత పి వచ్చిందంటే మనకి లెటర్స్ రాసుకుంటే మనకి MNOP. ఇందులో ఓ అనేది మళ్ళీ ఓవెల్. అంటే ఈ MNP అన్ని కాన్సనెంట్స్ అని తెలిసిన కాన్సనెంట్స్ అంటే మనకి హల్లులు. అంటే ఎం తర్వాత పి వచ్చిందంటే ఇది కూడా సెకండ్ కాన్సనెంట్ తీసుకున్నాడు. అంటే నెక్స్ట్ సెకండ్ కాన్సనెంట్. అంటే ఫస్ట్ కాన్సనెంట్ వదిలేసి ఎం తర్వాత పి వచ్చిందంటే సెకండ్ కాన్సనెంట్. అంటే సెకండ్ రెండో హల్లుని తీసుకున్నాడు. ఎం తర్వాత వచ్చే రెండో హల్లుని తీసుకున్నాడు. అందువల్ల ఇక్కడ కూడా మనకి టీ తర్వాత వచ్చే రెండో హల్లు చూద్దాం. TUVW కాబట్టి మనకి ఆల్ఫాబెట్ లో టీ తర్వాత వచ్చి యు అనేది మళ్ళీ ఓవెల్ కాబట్టి టీ తర్వాత వచ్చే హల్లు అదే కాన్సనెంట్ వి తర్వాత వచ్చే కాన్సనెంట్ డబ్ల్యూ. అంటే ఈ తర్వాత వచ్చే హల్లు ఏంటంటే మనకి డబ్ల్యూ. అంటే రెండోది తీసుకోవాలి కాబట్టి టీ తర్వాత రెండోది ఏంటంటే మనకి వచ్చే కాన్సనెంట్ డబ్ల్యూ. అంటే టీకి ఇక్కడ ఏం మ్యాచ్ అవుతుంది
డబ్ల్యూ. అది ఆర్ తీసుకుందాం. ముందు ఆర్ తర్వాత ఆల్ఫాబెట్లో ఏమవుతుందండి? ఆర్ ఎస్ టి యు వి. ఇందులో ఏమన్నా చూడండి, మనకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మనకి ఆర్ తర్వాత వచ్చే కన్సనెంట్ ఎస్ తర్వాత వచ్చి కన్సనెంట్ టీ కాబట్టి మనకి డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో ఇంకా ఓవల్ ఏం లేదు కాబట్టి ఆర్ తర్వాత వచ్చే సెకండ్ రెండో కాన్సనెంట్ టీ. ఆప్షన్ ఏంటండి? డబ్ల్యూఏఈటి. డబ్ల్యూఏఈటి అనేది ఎక్కడ ఉందండి మనకి? ఇక్కడ ఇది ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? ఆన్సర్ 4 ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సిజీని హెచ్ఎల్గా మ్యాచ్ చేయడు కేఓ. చూడండి, ఈ సిరీస్ లో ఇది డెడ్ ఈజీ అండి. చూడండి ఏం ఫాలో అవుతుందో చూద్దాం. సిజి. సి తర్వాత వచ్చింది హెచ్ తో పోల్చాడు. జీని దేంతో పోల్చాడండి? ఎల్తో పోల్చాడు. అంటే సి నెంబర్ ఎంత మనకి? 3. హెచ్ నెంబర్ 8. మధ్యలో గ్యాప్ +5. ఇక్కడ ఉంది జీ నెంబర్ ఎంత? 7. ఎల్ నెంబర్ ఎంత మనకి? 12. ఇది 7, ఇది 12. 7కి 12కి డిఫరెన్స్ +5. ఇది డెడ్ ఈజీగా మనకి కేని ఓని కూడా. కే నెంబర్ ఎంత మనకి? కే నెంబర్ 11. అంటే కేకి మనకి +5 చేసుకుంటే 11 + 5 అయితే 16 కాబట్టి 16 అంటే ఏంటంటే మనకి పి. నెక్స్ట్ ఓ అంటే మనకి 15. దీనికి +5 చేస్తే 20. 20 అంటే ఏంటండి? T20 క్రికెట్ ఉంది టీ. అంటే ఆన్సర్ పీటీ. పీటీ ఎక్కడ ఉందని మనకి? సెకండ్ ఆప్షన్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూడండి. బిలోని ఓబి డబ్ల్యూఈఎల్ గా మ్యాచ్ చేయడంటే అలాగే సేమ్ ఈ రెండు మ్యాచ్ చేసినట్టుగా కింద ఏ ఇచ్చిన ఆప్షన్ లో ఏది మ్యాచ్ అవుతుందని అడుగుతుందండి. డెడ్ ఈజీ అండి ఇది. దీన్ని టిఎస్ఎస్ఏ మెయిన్స్ 2016 ఇచ్చాడు. ఫస్ట్ బిఈఎల్ఓడబ్ల్యూఈ. దీన్ని అటు ఇటు మార్చండి. దీన్ని నెంబరింగ్ ఇచ్చుకుందాం. 1 2 3 4 5 అనేది ఒక సిరీస్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇలా ఉన్నాయని ఇచ్చుకుందాం. దాన్ని సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎలా మార్చాడు అన్నది చూడండి. మనం మళ్ళీ పక్కన నెంబరింగ్ ఇచ్చుకుంటే ఓబిడబ్ల్యూఈఎల్కి మనకి ఇక్కడ ఓకి ఎంత ఇచ్చుకున్నాం అండి? 4. బికి ఎంత ఇచ్చుకున్నాం అండి? 1. డబ్ల్యూకి ఎంత ఇచ్చుకున్నాం? 5. నెక్స్ట్ ఈకి ఎంత ఇచ్చుకున్నాం అండి? 2. ఎల్కి ఎంత ఇచ్చాం? 3. ఈ విధంగా సిట్టింగ్ ఉంటే ఈ విధంగా మ్యాచ్ మారే అని చెప్పాడు. నెక్స్ట్ ఇదే విధంగా ఫాలో అయ్యి ఇక్కడ ఏం ఫాలో అవుతుంది మనం అబ్జర్వ్ చేయాలి. ఈ ఆప్షన్ ఇచ్చే మనకి ఆన్సర్ వస్తుందండి. అయితే చూద్దాం మనం మ్యాచ్. ఇది థర్డ్ వన్ చూద్దాం అండి. థర్డ్ వన్ అలాగే సేమ్ అవుతుంది కాబట్టి మ్యాచ్ అదే ఆన్సర్ వచ్చింది. చూడండి, దీన్ని నెంబరింగ్ ఇచ్చుకుందాం. 1 5. చూడండి, మనకి ఆన్సర్ రావాలంటే మనకి ఈ 4లో ఉన్నది ఇక్కడ వేసుకోవాలండి. 4లో ఉన్నది ఎక్కడ వేసుకోవాలి? మనకి ఇక్కడ 4లో ఉన్నది వేసుకోవాలి. 4లో ఇక్కడ ఏముందండి? ఎఫ్ ఉంది. మళ్ళీ 1లో ఉన్నది వేసుకోవాలి. 1లో ఏముందండి? డి ఉంది. మళ్ళీ 5లో ఉన్న సిట్టింగ్ ఏముంది? టీ ఉంది. మళ్ళీ 2లో సిట్టింగ్ ఏముంది? ఆర్ ఉంది. 3లో సిట్టింగ్ ఏముంది? ఎల్ ఉంది. అదే త్రీలో ఇక్కడ ఏముందండి? ఇక్కడ 3 ఏముంది అంటే అప్పుడే టీఆర్. ఓకే అండి. ఈ రెండు మ్యాచ్ అయ్యాం. సేమ్ మనం అనుకున్న దానికి దీనికి మ్యాచ్ అయ్యి థర్డ్ ఆప్షన్. ఇది పై దానిలో ఇది కూడా సేమ్ మ్యాచ్ అయ్యి కాబట్టి దీన్ని మనం ఆప్షన్ ఆన్సర్ రైట్ ఆన్సర్ కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఏదండి ఎనర్జీ అంటే ఇంతండి. సేమ్ ఏ విధంగా పోల్చాలి అదే విధంగా మనం పోల్చాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సేమ్ మోడల్ అండి. 6th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ మోడల్ ఇది కూడా. ఇది ఏపీఎస్సీ మెయిన్స్ లో ఇచ్చారు. ఫస్ట్ ఏ విధంగా పోల్చండి చూడండి. డ్రైవ్ ఇన్ ఎన్ఈఐఆర్డి అన్నాడు. డీట్లు నెంబర్ ఇచ్చుకుందాం. 1 2 3 4 5 6. ఇక్కడ ఎన్ అంటే ఈ నెంబర్ ఎంత అండి? 6 కూర్చోబెట్టాడు. ఈ అంటే ఇక్కడ నెంబర్ ఎంత అండి? 5. ఈవి అంటే ఇక్కడ నెంబర్ 4. ఐ అంటే ఇక్కడ నెంబర్ ఎంత అండి? 3. ఆర్ అంటే 2. డి అంటే 1. సేమ్ అదే విధంగా దీన్ని కూడా మనం అలా సేమ్ అదే విధంగా రాయాలి మనం. బిఈ అదే ఆన్సర్ అవుతుంది. జియుఎం. ఈ నెంబర్ ఇచ్చుకుందాం. 1
2 3 4 5. చూడండి మనకి ఇక్కడ మనకి 6 5 4 3 2 1 కాబట్టి ఇక్కడ మనకి 5లో 5లో ఏముందండి మనకి ఎమ్. ఇక్కడ 4లో ఏముందండి ఇక్కడ యు. ఇక్కడ 3లో ఏముందండి ఇక్కడ జి. 2లో ఏముందండి ఈ. 1లో ఏముందండి బి. ఇదా అంటే దీన్ని ఎలా పోల్చాడు సిట్టింగ్ అరేంజ్మెంట్, మనం సేమ్ దీన్ని కూడా అదే విధంగా పోల్చుకోవాలి. ఇదే ఆప్షన్ ఎంయుజిఏబి. ఎంయుజిబి ఎక్కడ ఉందండి 4th ఆప్షన్. ఆన్సర్ 4. ఓకే అండి. 7th క్వశ్చన్ చూడండి. ఆర్ఓసీకేని సిఆర్ ఓకేగా చేశాడు. సేమ్ అదే సిమిలారిటీ ఫాలో అవుతున్న ఆప్షన్స్ ఏంటంటే కింద 4 ఆప్షన్లు ఇచ్చి మనం ఆన్సర్ చేయమన్నాడు. ఇది టిఎస్ఎస్ఏ మెయిన్స్ 2016లో వచ్చింది. చేద్దాం ముందు ఆర్ఓసీకేకి మనం నంబరింగ్ ఇచ్చుకోవాలని చెప్పామండి. పై 2 మోడల్స్ కూడా ఆల్రెడీ ఇదే ఫాలో అయ్యాం కాబట్టి 1 2 3 4 అని నెంబర్ ఇచ్చుకున్నాం. ఇట్లా సిట్టింగ్ అరేంజ్ ఎలా ఏం చేసుకున్నాం సిఆర్ ఓకే అన్నాడు కాబట్టి సిఆర్ ఓకే అంటే సిలో ఉన్నది మనకి 3 నెంబర్ ఇచ్చుకున్నాం. ఆర్లో ఉన్న నెంబర్ ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చుకున్నాం 1. ఓకి నెంబర్ ఇక్కడ ఏం ఇచ్చుకున్నాం 2 కాబట్టి 2. నెక్స్ట్ ఇక్కడ కేకి నెంబర్ ఏంటంటే 4. చూడండి ఇక్కడ కే వస్తుంది. అలా ఈ ఆప్షన్లో అంటే చివరిది కే వస్తుంది. ఇలా ఆప్షన్లో ఏ వస్తుందండి ఇక్కడ ఈబి రాలేదు, ఇది వేరే. ఎన్ఎండిఎం ఇది వేరే. ఎన్ఎన్ వస్తుంది అంటే ఎన్ఎన్ వస్తుంది. ఇక్కడ కూడా డిడి అంటే ఈ 2 ఫాలో అవుతుంది. ఈ 2 ఎలిమినేట్ చేసేసి మనం ఈ 2 ఫాలో అవుతున్నాయి. ఈ 2 కూడా సిమిలారిటీ చూద్దాం. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఆర్ ఉంది. ఆర్ ఇక్కడ రెండో దాంట్లో ఉంది. చూడండి ఇక్కడ ఆర్ ఫస్ట్ లో ఉంటే ఇక్కడ ఆర్ 2లో ఉంది. అదే విధంగా ఇక్కడ ఎమ్ ఫస్ట్ లో ఉంటే ఇది ఎక్కడ ఉండాలి మనకి రెండో దాంట్లో ఉంది కానీ ఇక్కడ 3 దాంట్లో ఉంది కాబట్టి ఇది కాదు. 4 ఆప్షన్ డైరెక్ట్ పెట్టచ్చు కానీ మనం మీకు వివరించాలి కాబట్టి వివరిస్తున్నాం. చూడండి హ్యాండ్ లో మనం ఏదైనా రాసుకుంటాం 1 2 3 4 అని రాసుకుంటాం. ఇదే విధంగా మనకి 3 1 2 4 అరేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ 3లో ఉందండి ఎన్ ఇచ్చుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ 1లో ఏముందండి ఇక్కడ 1లో హెచ్ ఉంది కాబట్టి హెచ్ ఇచ్చుకున్నాం. ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ మళ్ళీ 2లో ఏముందండి 2లో ఏ ఉంది కాబట్టి ఏ ఇచ్చుకున్నాం. కాబట్టి ఇక్కడ 4లో ఏముందండి 4లో ఇక్కడ డి ఉంది కాబట్టి డి ఇచ్చుకున్నాం. ఎన్హెచ్ఏడి ఆన్సర్ ఏంటండి ఎన్హెచ్ఏడి. ఎన్హెచ్ఏడి అనేది ఎక్కడ ఉందండి మనకి హెచ్ఏడి ఎన్హెచ్ఏడి ఆప్షన్ అనేది 4th ఆప్షన్. ఆన్సర్ ఏంటంటే మనకి 4 ఆన్సర్. ఓకే అండి. డెడ్ ఈజీ, జస్ట్ షార్ట్ కట్ పెట్టుకుంటే డెడ్ ఈజీ. సో 8th క్వశ్చన్ ఎల్ఎస్ని ఓహెచ్గా మ్యాచ్ చేయడం, అలా అయితే గ్యాప్ ఇచ్చి పీసీ అన్నాడు. సో ఇందులో మీకు డైరెక్ట్ తెలిసిపోతుంది మనకి ఈజీ ఆన్సర్ ఇది. ఏపీఎస్సీ మెయిన్స్ 2016లో ఇచ్చారు. ఆల్రెడీ మనం షార్ట్ కట్లు చెప్పుకున్నాం. ఎల్ఓ చెప్పగానే ఎంఎన్ కేపీలు అవి చెప్పుకున్నాం కదా. ఓకే అండి, ఇది చెప్పుకున్నాం కదా. సేమ్ ఇందులోనే ఉంటాయి. చూడండి హెచ్ఎస్ట్ అంటే మనం ఏబిసిడీలకి ఈ విధంగా వెనక నుంచి ముందు నుంచి ఆల్రెడీ పాత క్లాస్లో చెప్పండి. ఒకసారి ఆ క్లాస్ చూడండి మీకు డౌట్ ఉంటే. చూడండి ఇక్కడ ఎల్ని ఏ విధంగా మ్యాచ్ చేయడండి ఓగా మ్యాచ్ చేయడంట. ఎస్ని ఏ విధంగా మ్యాచ్ చేయడండి హెచ్గా మ్యాచ్ చేయడం. అంటే ఏ ఫాలో అవుతుంది ఈ ఫాలో అవుతుంది. ఎల్ఓ లవ్ అని హెచ్ఎస్ అని ఎస్టీ అని ఆల్రెడీ చెప్పుకున్నాను మనం. ఏబిసిలు ముందు ఫస్ట్ 1 నుంచి 26 దాకా మళ్ళీ 26 నుంచి 1 దాకా రాసుకుంటే అట్లా షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవాలంటే ఈ విధంగా చెప్పుకున్నాం. సేమ్ రిపీట్ ఫాలో అవుతాయి. వెనకాల నుంచి ముందు నుంచి రిపీట్ ఫాలో అవుతాయి. అట్లా షార్ట్ కట్ ఎల్ఓ ఎంఎన్ కేపీ హెచ్ఎస్ జీటీ నెక్స్ట్ ఐఆర్ అని చెప్పుకున్నాం. లేదా పాత క్లాస్ ఒకసారి రివైజ్ చేయండి. ఎల్ఓ అదే విధంగా ఇక్కడ పీసీ ఇచ్చాడు చూడండి. పి అంటే మనకి పీకి మ్యాచ్ అయ్యేది కేపీ అంటే పీకి మనకి ఏమైంది కే మ్యాచ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం రావాలి ఫస్ట్ దాంట్లో కే. అంటే సికి చూడండి సికి క్రక్స్ బండి అని సిఎక్స్ క్రక్స్, డిడబ్ల్యూ అంటే డాన్ అని చెప్పుకున్నాం చూడండి. గుర్తుంది మీకు. అందులో సిఎక్స్ సికి సి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మన దానికి మ్యాచ్ అయ్యేది ఏంటంటే క్రక్స్ లో సిఎక్స్ కాబట్టి ఈ షార్ట్ కట్ చెప్పుకోండి. సికి ఎక్స్ కాబట్టి ఇక్కడ కేఎక్స్. కేఎక్స్ అంటే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ 2 ఆన్సర్. ఓకే. 9th క్వశ్చన్ చూడండి. ఎంపీని హెచ్కేగా మ్యాచ్ చేయడంటే డబ్ల్యూజెడ్ని ఏ విధంగా మ్యాచ్ చేయాలని ఆప్షన్ ఇచ్చాడు. ఆన్సర్ చేయమని చేద్దాం. ఎంపీ ఎంని ఏ విధంగా రాయండి ఏ మ్యాచ్ హెచ్ అంటే పీని కేగా చూడండి. ఎంకి మనకి 13 హెచ్కి ఎంత అండి 8 అంటే 13 to 8 డిఫరెన్స్ మనకి -5 చేయడు. ఇక్కడ పీకి ఎంత అండి మనకి 16
కేకి 11, దీని డిఫరెన్స్ కూడా -5 అంటే 5 తగ్గించుకుంటున్నాను. అదే డబ్ల్యూజెడ్ ఏ విధంగా వస్తుంది రాదు. డబ్ల్యూ అంటే ఎంత మనకి 23 మైనస్ 5 అంటే 18 ఏంటండి నెంబర్ 18 నెంబర్కి లెటర్ ఏంటండి 6. జెడ్ అంటే ఎంత మనకి 26 నుంచి మనం ఇక్కడ 5 తీసుకోవాలి కదా, ఇక్కడ కూడా 5 అంటే ఇక్కడ ఎలా చేయడం మనం ఎక్కడ కూడా అదే చేయాలి. ఇక్కడ కూడా 5 తీస్తే 26 నుంచి 5 తీస్తే 21కి నెంబర్ ఏంటండి మనకి అదే 21 నెంబర్కి లెటర్ ఏంటండి యూ. ఇక్కడ 18 నెంబర్కి ఆర్ కాబట్టి రాసుకున్నాం. 23 నుంచి 5 అయితే 18కి ఆర్ అని, ఇక్కడ 21 క్యూ అంటే ఆప్షన్లో ఆన్సర్ ఆర్యూ. ఆర్యూ ఎక్కడ ఉందండి ఆప్షన్ మనకి థర్డ్ వన్ ఆన్సర్. ఓకే, 10th క్వశ్చన్ చూడండి. ఏ జెడ్ ఈవి ఎఫ్యు జేక్యూగా మ్యాచ్ చేసుకోండి అంటే అయితే బివై ఎఫ్ని ఏ విధంగా మనం చేయాలనేది ఆప్షన్ అండి, ఆన్సర్ అండి. చూడండి చేద్దాం. ఏ జెడ్ ఈ దీన్ని ఏ విధంగా మ్యాచ్ చేయండి, ఎఫ్ అట జెడ్ని యూ కింద, విని జే కింద, వికి క్యూకి సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పారు. ప్రతి ఈ సమ్స్ అన్నిట్లో కూడా సిమిలారిటీ ఏదో పోల్చుకోవడం, నెక్స్ట్ దాన్ని కూడా ఏ సిమిలారిటీ వస్తుందని ఆన్సర్ చేయడం అనేది ఇందులో ఉన్న ట్రిక్. చూడండి ఏకి మనకి 1, ఎఫ్కి ఎంత అండి 6 కాబట్టి ఈ డిఫరెన్స్ ఎంత +5 చేయడం. ఇప్పుడు జెడ్ మన 26, యూకి 21 కాబట్టి ఇక్కడ మళ్ళీ తగ్గించే 26 21 అంటే -5. నెక్స్ట్ ఈకి మనకి 5 జెడ్ జే 10 కాబట్టి ఇక్కడ +5 చేసుకున్నాయి. ఈకి మళ్ళీ 20 ఈ అంటే 22, క్యూ అంటే అంతే 70 అంటే ఏం చేయడండి -5 చేయడం. +5 -5 +5 మైనస్ చేసుకున్నాం. సేమ్ అదే విధంగా దీన్ని కూడా మనం చేద్దాం. BYFU బి అంటే నెంబర్ మనకి 2 కాబట్టి ఇక్కడ +5 చేయాలి. అంటే B2కు +5 చేస్తే 7 అంటే మనకి ఏంటండి జీ. నెక్స్ట్ వై అంటే మనకి 25 కాబట్టి దీనికి ఇక్కడ ఏం చేయాలండి -5 చేయాలి. 25 -5 చేస్తే 20కి మనకి ఏంటండి టీ. నెక్స్ట్ ఎఫ్ అంటే మనకి 6, ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ +5 చేయడు. ఇక్కడ ఏ సిమిలారిటీ ఫాలో మనకి ఇక్కడ అది కూడా అదే సిమిలారిటీ ఫాలో. అందుకే దీన్ని ఎనాలజీ టెస్ట్ సిమిలారిటీ టెస్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ 6కి +5 చేస్తే ఎంత అండి 11 అంటే ఏంటంటే మనకి కే. ఇక్కడ మళ్ళీ ఇక్కడ -7 యూ ఎంత అండి మనకి 21కి -5 చేయండి ఎంత అండి మనకి 16 అంటే ఎంత 16 అంటే ఎంత అండి మనకి 3. కాబట్టి ఆన్సర్ జీటీకేపీ ఎక్కడ ఉందండి మనకి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ సెకండ్. ఓకే అండి, ఈ 10 మోడల్స్ ఇచ్చామండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది కూడా టీఎస్ఎస్ఏ ఫిలిమ్స్ 2016లో ఇచ్చారు. రేపు నెక్స్ట్ కాన్సెప్ట్ ఎనాలజీలో నెక్స్ట్ కాన్సెప్ట్ రేపు మీట్ అవుతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ వైవిఆర్ కాంపిటేటివ్ వరల్డ్. థ్యాంక్స్.